క్వశ్చన్ చూడండి. వాట్ కెన్ హ్యాపెన్ ఇఫ్ డీప్ ట్యూబ్ వెల్స్ ఆర్ డగ్ ఇర్రెస్పాన్సిబిల్లీ? సో ఒకవేళ కనుక బోరు బావులను ఎక్కువగా గనుక మనము తవ్వినట్టయితే, ఎక్కువ లోతుకు గనుక తవ్వితే ఏమవుతుంది? దే కెన్ లోయర్ ద వాటర్ టేబుల్ ఫర్దర్ అండ్ డ్రై అప్ షాలోవర్ వెల్స్. సో అంటే ఏమవుతుంది? నీటి మట్టం ఇంకా లోతుకు పడిపోతుంది. నీటి మట్టము ఇంకా లోతుకు పడిపోవడం జరుగుతుంది. ద వాటర్ టేబుల్ ఫర్దర్ అండ్ డ్రై అప్, ఫర్దర్ అంటే ఇంకా లోపలికి పడిపోవడం జరుగుతుంది, ఎండిపోవడం జరుగుతుంది. అండ్ షలో వెల్స్ అంటే డ్రై అప్ షలో వెల్స్ అంటే తక్కువ లోతు ఉన్న బావులు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ లోతు కనుక తోడినట్టయితే ఏమవుతుంది? ఆ లోతులో ఉన్న వాటర్ అంతా తీసుకొస్తుంది. కాబట్టి వాటర్ యొక్క టేబుల్ అనేది, వాటర్ యొక్క లెవెల్ అనేది తగ్గుతుంది, లోపలికి పడిపోతుంది. అదేవిధంగా ఈ పైన వరకే తోడిన బావులు ఏదైతే ఉంటాయో అందులో వాటర్ లేకుండా అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. వై ఈజ్ అన్చెక్డ్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ హార్మ్ఫుల్? సో ఏమవుతుంది చూడండి, మనకు వర్షపు నీరు వృధాగా కొట్టుకుపోతుంది కదా, వృధాగా కొట్టుకుపోతుంది. సో అది ఎందుకు హానికరము అంటున్నాడు. సో ఇట్ రెడ్యూసెస్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ పెర్కొలేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ ఇంక్రీజ్ సాయిల్ ఎరోజన్. దీనివల్ల భూమి నీటిలోనికి లింకదు, నీటిలోనికి కొట్టుకొని పోదు, నీటిలోనికి పెర్కొలేట్ కాదు. ఫలితంగా ఏమవుతుంది? సారవంతమైన ఈ నేల పైభాగంలో ఉన్న నేల ఏదైతే ఉంటుందో ఇది వర్షపు నీటికి కొట్టుకుపోవడం జరుగుతుంది. వర్షపు నీటికి కొట్టుకుపోయి ఇంక్రీజ్ సాయిల్ ఎరోజన్, కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేయాలి? కంపల్సరీ చెక్ డ్యామ్స్ పెట్టాలి, చెక్ డ్యామ్స్ కట్టాలి అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. హౌ డిడ్ ట్రెడిషనల్ ట్యాంక్స్ హెల్ప్ ప్రివెంట్ సాయిల్ ఎరోజన్? ట్రెడిషనల్ ట్యాంక్స్ అంటే పాతకాలపు చెరువులు నేల కోతను ఏ విధంగా నివారించాయి అంటున్నాడు. సో బై హోల్డింగ్ బ్యాక్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అండ్ రెడ్యూసింగ్ ద స్పీడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో. ఏమవుతుందట ఇక్కడ? పాతకాలపు చెరువులు ఏవైతే ఉంటుందో అది ప్రవహించే నీటి యొక్క ప్రవాహాన్ని ఆపడము, నేల కోతను నివారించినాయి. నీటి వేగాన్ని నిల్వ ఉంచిన నీరు అనేది నీటి వేగాన్ని ఏమవుతుంది? అది మనకు తగ్గించి నీటిని నిల్వ ఉంచడం ద్వారా మనకేమవుతుంది? సాయిల్ ఎరోజన్ని తగ్గిస్తుంది అని మనం చెప్పవచ్చును. బై హోల్డింగ్ బ్యాక్ రెయిన్ వాటర్ రన్ ఆఫ్ అంటే వేగంగా వెళ్ళే వాటర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రవాహాన్ని తగ్గించింది, రన్ ఆఫ్ వాటర్ని తగ్గిస్తుంది. రెడ్యూసింగ్ స్పీడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఫ్లో అంటే ఎక్కువ మొత్తంలో వెళ్ళే వాటర్ యొక్క ప్రవాహాన్ని తగ్గించింది, దీని యొక్క వేగాన్ని తగ్గించింది. ఫలితంగా సాయిల్ ఎరోజన్ అది కాపాడగలుగుతుంది. సాయిల్ ఎరోజన్ కాకుండా భూమి పైభాగంలో ఉండే మట్టి అనేది కొట్టుకుపోకుండా కాపాడడం జరుగుతుంది.